నటసింహం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణం ప్రకటించడాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు ప్రజలు హిందూపురం సంబరాలు చేసుకుంటుంది, పండగ చేసుకుంటుంది. నటసింహానికి పద్మభూషణం, లెజెండ్ బాలయ్యకు జాతీయ పురస్కారం, పులకరించిన తెలుగు తల్లి, పరవశించిన కళామ తల్లి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు. తెలుగు వినీలాకాశంలో దగదగ మెరుస్తున్న ధృవతార, అనితర సాధ్యుడు నందమూరి బాలకృష్ణను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. సినిమా, రాజకీయం, సేవారంగం ఈ మూడు విభిన్న రంగాల సమాహారంలో ఒద్దికగా ఎదిగిన కళామ తల్లి ముద్దుబిడ్డ బాలకృష్ణ. ఆయనకు పద్మభూషణ్ అవార్డు దక్కడం అన్ని విధాలుగా సముచితమైనది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, అఖిలాంధ్రుల ఆరాధ్య నటుడు, నాయకుడు, పద్మశ్రీ నందమూరి తారక రాముడి కన్న బిడ్డగా, నట వారసుడిగా బాలకృష్ణను తెలుగు జనం, సినీ ప్రపంచం పరిచయం చేసుకున్నప్పటికీ ఆది నుండి బాలకృష్ణుడు పోకడ వినూత్నమైనది, వినసొంపైనది, అంతకు మించి విలక్షణమైనది. ఆయన స్పృశించిన ప్రధానమైన మూడు రంగాల్లోనూ ఆయన ఉనికి ఇతరులెవరితోనూ పోల్చడానికి వీలు లేని ప్రత్యేకత చాటుతుందనడంలో అతిశయోక్తి లేదు. చదువు సంధ్యలను దాటి వెండి తెరపై బుడి అడుగులు వేస్తున్నప్పటి నుండి అంతా ఆయనను ఎన్టీఆర్ తనయుడుగానో, సినీ రాజకీయ వారసుడుగానో భావించడం సమంజసమైనప్పటికీ అసాధారణమైన ఆ ఉనికిని కాపాడుకోవడం సామాన్యమైన విషయం కానే కాదు. కానీ బాలయ్య ఆ భావనకు అతీతంగా నిలుస్తాడు. కన్న తండ్రి తనపై ప్రసరించిన వెలుగు బాటకు తనదైన తీరుతో మెరుగులు అద్దుకుని ఉరిమే ఉరుముల, మెరిసే మెరుపుల, రసగుణుల గుండె లదరగొడుతూ దట్ ఈజ్ బాలయ్య అని దిక్కులు పిక్కటిల్లేలా మారు మోగుతున్న లెజెండరీ బ్రాండ్ బాలకృష్ణ. తన బాట తండ్రి వేసినదే కాదనలేని నిజం. కానీ ఆ బాటలో నడుస్తున్న బాలకృష్ణ అప్రతిహాతంగా సాధిస్తున్న విజయాలు మాత్రం అనన్య సామాన్యం. బాలకృష్ణను తండ్రి ఎన్టీఆర్ వారసుడని చెప్పినప్పుడు ఆయనను సినిమాలకే పరిమితం చేస్తే సరిపోదు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పతాకం తెలుగు నేల 4 చెరుగుల అనతి కాలంలోనే విస్తరించడంలో బాలకృష్ణ పాత్ర విస్మరించరానిది. ఎన్టీఆర్ 2వ దశ ప్రచారంలో చైతన్య రథం కంటే ముందు ఎవరూ ఊహించిన రీతిలో జరిపిన సుడిగాలి పర్యటన టీడీపీ చరిత్ర పుటల్లో ప్రత్యేక పేజీగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఆ పర్యటనలో బాలకృష్ణ తెలుగు ప్రజల హృదయాలపై వేసిన ముద్ర అపురూపమైనది. బాలకృష్ణ వేదిక వద్దకు రాగానే పెద్దల ఆశీర్వాదాలు, మహిళల మంగళహారతులు, యువకులు రక్త తిలకాలు సర్వసాధారణం. టీడీపీ ఆవిర్భవించిన 9 నెలల్లో అధికార పీఠం అధిరోహించడానికి ఆ తండ్రికి బిడ్డగా బాలకృష్ణ అందించిన ఉడతా భక్తి కాదు, చైతన్య సారథిగా అన్న హరికృష్ణ తోడుకు తీసిపోకుండా తండ్రికి కలిగించిన పుత్రోత్సాహం. యాదృచ్ఛికంగానే రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నియోజకవర్గం నుండి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అప్రతిహాతంగా విజయ బావుట ఎగరవేస్తూనే ఉన్నారు. హ్యాట్రిక్ కూడా సాధించారు. ఇక ముచ్చటగా 3వ అంశం సామాజిక సేవ. ఇక్కడ కూడా ఆయన ఎంచుకున్న వైద్య సేవ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నది. తన తల్లి పేరుతో నెలకొల్పిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించడమే కాదు, విమర్శలకు, ఆరోపణలకు దూరంగా నిస్వార్థంగా నడుపుతున్న తీరు వైద్య రంగంలోనే అరుదైన అద్భుతమైన వాస్తవం. ఆయన చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా పద్మ విభూషణకు ఎంపిక కావడం తెలుగు తల్లి మెడలో మణిహారమే అవుతుంది. అభిమానులు ముద్దుగా బాలయ్య అని పిలుచుకునే బాలకృష్ణ 5 దశాబ్దాలకు పైగా కొనసాగిస్తున్న ప్రత్యేకత కలిగిన ప్రస్థానం ఆయనది. తన శక్తివంతమైన నటనతో 100కు పైగా చిత్రాలలో నటించి దాదాపు ప్రతి చిత్రానికి బాక్సాఫీస్ బద్దలు కొట్టడమే ఆనవాయితీగా నడుస్తోంది ఆయన హవా. చారిత్రక, పౌరాణిక, సాంఘిక, సామాజిక నట వైదుష్యానికి ప్రత్యేకగా నిలిచే పాత్రలన్నీ పోషించారు ఆయన. 1960లో జన్మించిన బాలకృష్ణుడు 1974లో తండ్రి కథానాయకుడిగా నటించిన తాతమ్మ కళ సినిమాలో బాలనటుడిగా నట జీవితానికి శ్రీకారం చుట్టి వెండి తెర ప్రాభవాన్ని 4 దశాబ్దాలుగా సుసంపన్నం చేస్తున్న బాలకృష్ణ తెలుగు సినీ చరిత్రలోనూ ప్రత్యేక అధ్యాయమే. నటనలో బాలకృష్ణ అంకితభావం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అతని వారసత్వాన్ని సుస్థిరం చేస్తున్నాయి. తన సినీ విజయాలతో పాటు బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్లోని
హిందూపూర్ నియోజకవర్గానికి 3 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా బాలకృష్ణ పాత్ర సినిమా రాజకీయాల వెలుపల కూడా అనిర్వచనమైనది. అతని తల్లి పేరు మీద ఉన్న క్యాన్సర్ వైద్య పరిశోధనా సంస్థ వేలాది మందికి క్యాన్సర్ కేర్ అందించడంలో ముందంజలో ఉంది. ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన ప్రభావం చూపుతోంది. పద్మభూషణకు ఎంపిక కావడం జాతికి బాలకృష్ణ చేసిన బహుముఖ సేవలకు నిదర్శనం. తెలుగు వారికి గర్వకారణం. జై బాలయ్య. శుభాకాంక్షలు.